హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 32. వర్క్ చేస్తూ ఉండిపోయిన అసాద్ కోసం తన క్యాబిన్ కి వచ్చాడు దర్శన్. అసాద్ ఫేస్ లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ, ఎక్కడికి వెళ్ళావు అసాద్? కాల్ చేస్తే ఏం చెప్పకుండా కాసేపట్లో వస్తానని ఫోన్ పెట్టేశావు. అసాద్ దర్శన్ ని చూస్తూ, గీతతో గుడికి వెళ్ళాను దర్శి అని అనగానే దర్శన్ షాక్ అవుతూ, నువ్వు గుడికి వెళ్ళావా? హా, అవును దర్శి. ఈ రోజు నాకు చాలా చాలా నచ్చింది దర్శి. ఇట్స్ ఏ మెమొరబుల్ డే టుడే మీ. మన పేరెంట్స్ చనిపోయాక నేను మళ్ళీ ఇంత హ్యాపీగా ఉంది ఈ రోజే అని అక్కడ జరిగింది గీత ఎలా మాట్లాడిందో మొత్తం చెప్తాడు. తన మాటలు వింటూ అసద్ని గమనిస్తున్న దర్శి గీత గురించి చెప్తున్నప్పుడు తన మొహంలో ఆనందాన్ని చూస్తేనే తెలుస్తుంది అసద్ గీతపై ఎంత ప్రేమను పెంచుకున్నాడు అనేది. అసద్ మాటలు విన్న దర్శన్, గీత విషయంలో విరాజ్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు అసద్ అని అన్నాడు దర్శన్ వైపు చూసి కోపంగా. రాహుల్ గురించి చెప్పి ఆ ఏడియట్ వల్ల మరి విరాజ్ అలా రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా సిద్ధార్థ్ గారికి గీత అంటే ఎంత ఇష్టమో మనం నిన్న చూసాం కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి తన తెలివితేటలతో జీవి సొల్యూషన్ ని హై పొజిషనర్స్ కి తీసుకొచ్చిన సిద్ధార్థ్ గారు గీత కోపంగా చూసినా ఏం మాట్లాడినా మురిసిపోతూ చూస్తున్నారు. ఆయన గీతని తన కూతుర్లా చూసుకుంటున్నారు. నాకు తెలిసి విరాజ్ గీతపై అంత కేర్ తీసుకోవడానికి కూడా అదే రీజన్ అంటాడు. దర్శన్ కి కూడా తను చెప్పింది కరెక్టే అనిపించడంతో ఓకే అని చెప్పి తన క్యాబిన్ కి వెళ్తూ, మీ ప్రేమ ఇప్పుడు మీకు అంతులేని సంతోషాన్ని ఇస్తుంది అసద్. అదే ప్రేమ మీకు అంతులేని బాధను ఇవ్వకూడదు అనేదే నా తాపత్రయం అనుకుంటూ వెళ్ళిపోయాడు. దర్శన్ వెళ్ళిపోయాక అసద్ తన సీట్ లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని గీత తన లైఫ్ లోకి ఎలా వచ్చిందో గుర్తు చేసుకున్నాడు. అసద్తో గీత పరిచయం ఎలా జరిగిందో అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. అసద్ దర్శన్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక ఎవరి సపోర్ట్ లేకుండానే బిజినెస్ ని రన్ చేస్తూ ఇండియాలోనే కాక అన్ని చోట్ల తన బ్రాంచ్లను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో అసద్ ఎదుగుదలని తట్టుకోలేని ఆపోజిట్ కంపెనీ మెయిన్ పిల్లర్ అయిన అసద్ లేకపోతే ఏడి సొల్యూషన్ నిలవలేదు అని అసద్ కి యాక్సిడెంట్ ప్లాన్ చేయించాడు. మీటింగ్ వెళ్లి వస్తున్న అసద్ కార్ కి లారీ డాష్ కొట్టడంతో అది పక్కనే ఉన్న లోయలోకి పడిపోవడంతో అసద్ ని చంపాలని వచ్చిన వాళ్ళు తను చనిపోయి ఉంటాడు అనుకుని వెళ్ళిపోయారు. కానీ అసద్ లక్క వల్ల వాళ్ళ కారు లోయలో పడిపోయే ముందు అసద్ బయటికి దూకేశాడు. కానీ ఆ ప్రాసెస్ లో తలకి దెబ్బ తగిలి ఇంకా బ్లీడింగ్ అవటం వలన స్పృహ తప్పి అక్కడ ఉన్న పొదల్లో పడిపోయాడు. అసద్ ని చంపడానికి వచ్చిన వాళ్ళకి అసద్ అందుకే కనిపించలేదు. బీటెక్ లాస్ట్ ఇయర్ లో ఉన్న గీత వాళ్ళ కాలేజ్ వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ గీత రాను అని చెప్పడంతో మేఘన కూడా ఆగిపోయింది. కానీ లాస్ట్ మినిట్ లో ఈ విషయం తెలుసుకున్న పద్మ గారు కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదని ఒప్పించి గీతని మేఘనని సడన్ గా గీత కాలేజ్ వాళ్ళతో టూర్ కి పంపించారు. వీళ్ళు సడన్ గా టూర్ కి రావడం వలన కాలేజ్ స్టాఫ్ వీళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకోలేదు. అలా టూర్ కి వెళ్లి వస్తూ ఢిల్లీలో ప్లేసెస్ ని కూడా చూస్తూ ఉన్న టైంలో గీతకి అటుపక్కన సీనరీ అందంగా కనిపించడంతో అందరి వైపు చూసి చెప్పడానికి ట్రై చేసినా అందరూ సెల్ఫీస్ తీసుకుంటూ ఉండిపోయారు. మేఘన కూడా దూరంగా ఉండటంతో దగ్గరే కదా అని అటు పక్కకి వెళ్ళిపోయింది. ఇక సాల్వా కప్పుకుని చుట్టూ చూస్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్న గీతకి పక్కన ఉన్న పొదల్లో నుంచి మూలుగు శబ్దం వినిపించడంతో అటుపక్క చూడగానే మొహం నిండా రక్తంతో ఒంటి నిండా చిన్న చిన్న దెబ్బలతో ఉన్న వ్యక్తి కనిపించగానే వెంటనే తన దగ్గరికి వెళ్లి కూర్చుని హలో హలో అని చెంపలపై తడుతూ పిలుస్తుంది గీత. ఆ స్పర్శకి మెలకు వచ్చిన అసద్కి తన ఎదురుగా తనని కంగారుగా చూస్తున్న గీతని చూడగానే తనని పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. అసద్ ఏమీ మాట్లాడకపోవడంతో ముందు తన చేతిలో ఉన్న కర్చీఫ్ తో బ్లడ్ పోకుండా కట్టి తన హెల్ప్ కోసం అరిచినా ఎవరూ రాకపోవడంతో అసద్ ని కొంచెం పక్కకి జరిపి ఎవరైనా ఉన్నారేమోనని పిలవడానికి వెళ్తూ ఉంటే అసద్ గీత వెళ్ళిపోతుందేమోనని చెయ్యి గట్టిగా పట్టుకుని మాట్లాడడానికి కూడా ఓపిక లేక వెళ్ళొద్దు అంటూ తలూపుతాడు. గీత తనని పట్టుకున్న వ్యక్తిని చూస్తూ నా చెయ్యి వదలండి, మిమ్మల్ని ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళటం చాలా ముఖ్యం, నేను హెల్ప్ కోసం ఎవరినైనా పిలుస్తాను అని ఇక చెయ్యి విడిపించుకుని చూసిన అసద్ అస్సలు వదలడు.
ఎంత చెప్పినా అసద్ గీత చెయ్యి వదలకపోవటంతో బ్లడ్ కారుతున్న అసద్ ఫేస్ చూసి కోపంగా, మీరేం చేస్తున్నారు అసలు? మీరు నా హ్యాండ్ వదిలితేనే కదా నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లగలిగేది. మీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు అంటూ అరుస్తుంది. గీత కోపం చూసిన అసద్ అంత బాధలోనూ చిన్నగా నవ్వుతూ, అప్పటికే రక్తం ఎక్కువ పోవటం వలన మళ్ళీ స్పృహ కోల్పోయి గీత హ్యాండ్ ని వదిలిపెట్టాడు. గీత వెంటనే పక్కకు వచ్చి మేఘన వాళ్ళ కోసం చూడగాని వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి ఉంటారు. గీత ఇంక వాళ్ళని పిలిచినా వాళ్ళకి వినపడదు అని అప్పుడే అక్కడికి వస్తున్న టూరిస్టుల హెల్ప్ తో అసద్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. గీత అసద్ చేయి విడిపించుకుని పక్కకు రాగానే అక్కడ ఉన్న వెదర్ కి గీతకు ఉన్న సైనస్ ప్రాబ్లం వలన తుమ్ములు రావడంతో ముఖానికి సాల్వా చుట్టుకుంటుంది. అందువలన గీత ఫేస్ ని అసద్ తప్ప ఎవరూ చూడలేదు. అసద్ ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తను బాగానే ఉన్నాడు అని డాక్టర్ చెప్పడంతో మేఘన వాళ్ళకి చెప్పకుండా రావడంతో కంగారు పడతారేమోనని అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్ కి అసద్ తరపున వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయమని అసద్ ఫేస్ చూడకుండానే వెళ్ళిపోతుంది. గీత అసద్ దగ్గరికి వచ్చినప్పుడు గీత అసద్ ఫేస్ అంతా కూడా బ్లడ్ ఉండడం వలన చూడలేదు. తర్వాత హాస్పిటల్లో చూడటానికి టైం లేక వెళ్ళిపోయింది. హాస్పిటల్ అసద్ దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ ఆధారంగా దర్శన్ కి కాల్ చేసి చెప్పగానే అసద్ దగ్గరికి వస్తాడు. తను కొంతసేపటికి కళ్ళు తెరిచి గీత కనిపించక గీత కోసం చూస్తే తను జాయిన్ చేసి వెళ్ళిపోయింది అని తెలుస్తుంది. దర్శన్కి విషయం చెప్పి వెతకడానికి పంపించే లోపలే అసద్ ని జాయిన్ చేసి వచ్చిన గీతని మేఘన అలా ఎలా వెళ్ళిపోయావి అని తిట్టి హైదరాబాద్ రిటర్న్ అవుతారు. గీత కోసం ఎంత వెతికినా గీత టూర్ కి వచ్చినట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కాలేజ్ స్టాఫ్ నోట్ చేయకపోవటం వలన తన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. హాస్పిటల్ నుంచి వచ్చిన అసద్ కి అది తెలిసి గీత కావాలని చాలా గొడవ చేశాడు. కానీ దర్శన్ తన గురించి ఏమీ తెలియకుండా ఎలా వెతకాలి అని అసద్ ని ఆపి వెళ్ళిపోయాడు. తెల్లారి అసద్ రూమ్ కి వచ్చిన దర్శన్ దెబ్బ తగిలిన చేతితో గట్టిగా పట్టుకోవడంతో వచ్చిన బ్లడ్ తో గీత పెయింటింగ్ ని హ్యాండ్ తో వేస్తూ ఆపడానికి వచ్చిన దర్శన్ ని పట్టించుకోకుండా ఆ పెయింటింగ్ వేసి వాటి వైపు నవ్వుతూ చూస్తూ ఆ పెయింటింగ్ ని దర్శన్ కి ఇచ్చి వాటి ద్వారా గీతను వెతకమని చెప్పాడు. దర్శన్ అసద్ ని అలా చూసి గీత అసద్ కి దూరంగా ఉండటమే మంచిది అనుకుని అసద్ కి తను వెతుకుతున్నాను అని 6 months టైం తీసుకుంటాడు. ఆ లోపల అసద్ గీతని మర్చిపోతాడు అని. కానీ దర్శన్ ఊహించిన విధంగా అసద్ తన రూమ్ అంతా గీత పెయింటింగ్ తో నింపేసి తనని ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. తనకి యాక్సిడెంట్ చేయించిన కంపెనీ వాళ్ళని దర్శన్ కిడ్నాప్ చేయించడం అసద్ కి తెలిసి గీత తనకి కనిపించడానికి కారణం తన వల్లేనని, వాళ్ళు తనని చంపాలని చూశారని తెలిసినా కనీసం వాళ్ళ మీద కేసు కూడా పెట్టనివ్వకుండా వదిలేశాడు. దర్శన్ కి గీతను వెతకడానికి ఇచ్చిన 6 months టైం అయిపోవడంతో తనే ఒక్కొక్క స్టేట్ వెతుకుతూ బయలుదేరుతాడు. అలా గీతను వెతుకుతూ ఇక్కడ వరకు వచ్చేశారు. గీత పరిచయాన్ని తలుచుకున్న అసద్ కి ప్యూన్ ఫైల్స్ తీసుకురావడంతో గీత ఆలోచన నుండి బయటకు వచ్చేశాడు. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, ముందు పార్ట్స్ లో రూమ్ లో గీత ఫొటోస్ చూస్తున్న వ్యక్తి అసద్ అని. మరి ఏం జరుగుతుందో చూద్దామండి వచ్చే ఎపిసోడ్ లో.